హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ మైస్ క్వెస్ట్. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము యూకేలో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీరు కూడా చూసేద్దురు రండి. మనకి ఇండియాలో దొరికినట్టు విడిపూలు ఇక్కడ అస్సలు దొరకవు. సో మేము ఎప్పుడు కానీ ఈ బొకేస్ లాగా తీసుకొచ్చి వీటిని కట్ చేసి నార్మల్గా దేవుడికి పెట్టేస్తాము. ఇక్కడ కిలోల లాగా ఫ్లవర్స్ అయితే దొరకవు. అండ్ ప్రతి పండగకి మేము ఇండియాలో అయితే చాలా బంతిపూలు, చామంతి పూలు అన్నీ తెచ్చుకొని కుచ్చుకొని దేవుడికి పెడతాం కదా. అండ్ మన దర్వాజాలకి, మెయిన్ డోర్స్కి, అన్ని డోర్స్కి పెడతాం కదా. ఇక్కడైతే అస్సలు ఆ పాసిబిలిటీనే లేదు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది వీఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ వైబ్స్ అని. ఉగాది పండుగ అంటే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఉగాది పచ్చడి అండ్ బొబ్బట్లు. ఇవి మాత్రమే కాకుండా మనం ఇంటి ముందు కట్టుకునే తోరణాలు, పూలదండలు, ఇవన్నీ అండ్ ముగ్గులు, ఇవన్నీ మనం ఇండియాలో అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇక్కడ చూడండి, సో బంతిపూలు అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, ఒక్క కట్ట ఇందులో జస్ట్ వాళ్ళు కౌంట్ చేసి వేశారు 7 ఫ్లవర్స్. ఈ 7 ఫ్లవర్స్కి 1.5 pounds అంటే అరౌండ్ 200 రూపీస్. చూడండి, అదే మనకి ఇండియాలో అయితే 200 రూపాయలకి దాదాపుగా 1 కిలో అయినా వస్తాయి కదా బంతిపూలు. బట్ మనం ఎక్కడున్నా ఏం చేసినా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మనం మర్చిపోకుండా అన్నీ పాటిస్తూ ఉంటాం కదా. సో అందుకు రీసోర్సెస్ తక్కువ ఉన్నా కానీ ఏదైతే అవైలబుల్గా ఉందో దాన్నే యూజ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఉగాదిలో అన్నిటికంటే స్పెషల్ ఏంటి అంటే ఉగాది పచ్చడి. ఓకే, సో దీంట్లో 6 టేస్ట్స్ ఉంటాయి. మనం ఈ 6 టేస్ట్స్ అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. అంటే లైఫ్లో కూడా ఇన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని. ఓకే, ఇందులో ఉంది ఏంటి? చింతపండు రసం అంటే ట్యాంగినెస్, that indicates unexpected twist. Okay, and salt idi salt indicates balance, whereas spice aithe anger. Mango ante sour ante mango surprises. Bellam sweet taste ante that indicates happiness. ఈ వేపు ఏదైతే ఉందో దట్ ఈస్ బిటర్. అదే రిప్రజెంట్ చేస్తుంది బ్యాడ్ మూమెంట్స్.
సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ అందరి లైఫ్లో ఉంటాయి అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ అని తెలియజేయడమే ఈ ఉగాది పచ్చడి స్పెషల్. ఓకే, సో నౌ లెట్స్ మేక్ ఇట్. And I will take this. సో మనం బెల్లం వేస్తున్నాము. And I will take this. వెయిట్, నౌ యు యాడ్ దిస్. Okay. ఇదేంటి? మ్యాంగో. Mango. యా, మ్యాంగో వే. ఓకే, అండ్ కొంచెం వేపు వేద్దాం. కొద్దిగా మిరియాలు అండ్ సాల్ట్. Salt. ఎనఫ్. Okay. ఓకే Okay. I some salt too. ఓకే, నవ్వు ఇదంతా కలిపి మనం దేవుడి దగ్గర పెట్టేద్దాం. తర్వాత మనం తీసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం బొబ్బట్లు. నేను బొబ్బట్లకు కావాల్సిన అయితే రెడీ చేసుకున్నాను. ఇదైతే ఫిల్లింగ్. ఈ ఫిల్లింగ్ మీకు తెలిసే ఉంటుంది, అందరూ చేసేదే కదా. సో మేమైతే శనగపప్పు, బెల్లం, కొంచెం గీ వేసి ఉడికిచ్చేసి మెత్తగా చేసి చేస్తామన్నమాట. ఇందులో గీ వేస్తే ఏంటంటే మీకు కింద మనం కుక్కర్కి ఎప్పుడైతే ఉడికిస్తుంటామో అప్పుడు అది మాడకుండా ఉంటుంది అనమాట. సో అందుకు కొంచెం గీ యాడ్ చేస్తే బెటర్. సో దిస్ ఈస్ ద ఫిల్లింగ్. అండ్ పిండి కూడా రెడీ చేసుకున్నాను. ఈ మైదా పిండితో చేశాను అనమాట. ఈ కన్సిస్టెన్సీ చూడండి పిండిది, ఇలా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. అట్లా సాఫ్ట్గా ఉంటేనే మనము ప్రెస్ చేసేటప్పుడు ప్రాపర్గా వస్తుంది. బాగా లూజ్ అయినా కానీ అది మన ఫిల్లింగ్ పెట్టినప్పుడు ప్రాపర్గా అనుకోవాలి. ఇప్పుడు ప్రెస్సింగ్ చేయడం కష్టమైపోతుంది. సో ఇది ప్రాపర్ సాఫ్ట్గా ఉంది. మనం ఈ ఫిల్లింగ్ పెట్టాక నేను ప్రెస్ చేసి చూపిస్తాను. ఇలా ప్రెస్ చేసేసుకోవడం. అండ్ ఎంత పలుచగా వస్తుందంటే మనకి, నేనైతే చాలా పెద్దగా పలుచగా చేయడం ఇష్టపడతాను. అండ్ కొంచెం సాఫ్ట్గా ఉంటే ఏంటంటే మనకి ప్రెస్సింగ్ కూడా అంత హార్డ్గా ఏం అనిపించదు. మీరు హార్డ్ చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. బట్ మీరు రోలింగ్ పిన్ అదే మన రోలర్ యూజ్ చేసి చేయాలంటే మాత్రం కొంచెం హార్డ్గా చేసుకోండి. Happy Ugadi. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 డేస్లో మనం ఫస్ట్ తాగినప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో అలానే మన ఇయర్ అంతా ఉంటుందని అందరూ అంటారు కదా. Happy Ugadi. సో మీరు అది ఎంతవరకు నమ్ముతారో చెప్పండి. అండ్ మీకు ఏ టేస్ట్ ఫస్ట్ వచ్చిందో కామెంట్ చేయండి.